నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. కరెక్ట్ సార్. చేతిలో పౌడర్ డబ్బా ఉంటే ఉపయోగం లేదండి, ఆ డబ్బాలో పౌడర్ కూడా ఉండాలండి. ఇప్పుడు చారిగాడన్న మాటల్లో మీనింగ్ ఏంటి చంద్రిక? తల ఒక్కటే ఉంటే సరిపోదు, అందులో గుజ్జు కూడా ఉండాలి అంటున్నాడు. అంటే మనకు మెదడు లేదన్నాడా? ఉంటే స్వప్నకు జైకి ఎలా పెళ్లి చేయాలో ఆలోచించమంటున్నాడు. ఇంతకి వాడు మనల్ని సపోర్ట్ చేస్తున్నాడా లేక నిత్యని సపోర్ట్ చేస్తున్నాడా? మనల్ని కాదు, నిత్యని కాదు, జైకి త్వరగా పెళ్లి చేయాలని వాడి ఆరాటం. నిత్య అయినా స్వప్న అయినా జై పెళ్లి చేసుకోవటం ముఖ్యమని వాడి అభిప్రాయం. అంతేనా లేక ఇండైరెక్ట్ గా నిత్యపై మనల్ని ఉసిగొలుపుతున్నాడా? మనము నిత్య కొట్టుకుంటే వాడికేం లాభం? ఈ కాలంలో లాభం లేకుండా ఎవడు ఏ పని చేయట్లేదే. ఆలోచించు. స్వప్నాన్ని ఇప్పుడే రప్పించాలా, ఇంకొద్ది రోజులు పోయాక రప్పించాలా? బాగా ఆలోచించాలి. హలో హలో జానకి ఇక్కడ లేదు సార్. నా ఫోన్ మీరు తీసుకున్నారా? నేను తీసుకోవడం ఏంటి చారి, నువ్వే ఛార్జింగ్ పెట్టి వెళ్ళావు. ఓ సారీ సార్. మీ మీనాక్షి ఫోన్ చేసింది. చేస్తుంది సార్, గంటకొకసారి నాకు ఫోన్ చేయకపోతే తనకేమీ తోచదండి. పైగా ఫ్రీ కాల్స్ ఒకటి కదా. ఫోన్ చేసింది మీ ఆవిడే, కానీ మాట్లాడింది వేరే ఆవిడ చారి. ఎవరు సార్? అదే మీ పక్కింటి ఆవిడ. జానకీదేవి గారా? అవును చారి, తన వాయిస్ ఎక్కడో విన్నట్టుంది. ఛాన్సే లేదు సార్. ఆవిడ మా ఇంట్లోనే ఉంటున్నా నేనే ఆవిడ గొంతు వెళ్ళలేదు. నేను ఫోన్లో విని చెప్తున్నాను కదా చారి, ఆ గొంతు నాకు బాగా పరిచయం ఉన్నట్టు. అబే ఊరుకోండి సార్, అంతా పిల్లల మహిమ. ఆ పిల్లలకు సంబంధించిన ప్రతిదానికి మీరు కనెక్ట్ అయిపోతున్నారు. అంతేనంటావా? దివ్య చెబితే మీరు వెంటనే పెళ్లికి ఒప్పుకునేలా ఉన్నారు. చారి సారీ. జానకి గారు ఎందుకు కాల్ చేసి ఉంటారంటావు? ఎందుకేమిటి సార్, ఆవిడికి జాబ్ కావాలని అడిగారు కదా, అందుకోసమే చేసుంటారంటావా? నన్ను అడగడానికి మా మీనాక్షి ఫోన్ చేయించుంటుంది. మీరు లిఫ్ట్ చేసేసరికి విషయం చెప్పలేక సైలెంట్ అయిపోయి ఉంటారు. కరెక్టే. అవును, ఆవిడకి జాబ్ ఇచ్చామని చెప్పలేదా నువ్వు? చెప్పాను సార్, కాకపోతే ఏ జాబో మీరు కన్ఫర్మ్ చేయలేదు కదా. ఇంట్లో పనులు చేయడానికి రమ్మని చెప్దామా సార్? ఇంట్లో పనులేంటి చారి, తనేమైనా పని మనిషా? దివ్య అమ్మ. అంటే ఆవిడ ఎక్కువగా చదువుకోలేదని మా మీనాక్షి చెప్పిందండి. పోనీ ఆఫీసులో హౌస్ కీపింగ్ పని ఇద్దామండి. బుద్ధుందా? హౌస్ కీపింగ్ చేయడానికి తనేమైనా సర్వెంటా?
దివ్య అమ్మచారి. మరి ఏ పని ఇద్దాం సార్? అదే ఆలోచిస్తున్నాను. పాపం ఆవిడ ఎర్లీ మార్నింగ్ లేచి ఇంటి పనులు వంట పనులు చేసి పిల్లల్ని లేపి స్నానం చేయించి టిఫిన్ తినిపించి లంచ్ బాక్స్ కట్టించి స్కూల్కి పంపించి వాళ్ళు తిరిగి రాగానే ఈవినింగ్ స్నాక్స్ చేసి హోంవర్క్ చేయించి నైట్ డిన్నర్ తినిపించి ఆ పిల్లల్ని నిద్రపుచ్చాలి. ఇన్ని పనులు చేసి మళ్ళీ జాబ్ ఏం చేస్తుందయ్యా? ఉద్యోగం చేయకపోతే ఇల్లు ఎలా గడుస్తుంది సార్? ఉద్యోగం మనం ఇస్తున్నాం కదా. అదే ఏ ఉద్యోగం ఇస్తున్నాము అని. ఆ పిల్లల్ని చూసుకోవడమే పెద్ద ఉద్యోగం. మళ్ళీ జాబ్ ఎందుకయ్యా? మళ్ళీ మొదటికి వచ్చారు సార్. ఖర్చులకు డబ్బులు కావాలి కదండి. ఆ డబ్బులు మనం ఇస్తే ఆవిడ ఊరికే తీసుకోరు సార్. మీరు పిల్లలకు స్కూల్ ఫీజులు కడతానన్నా ఆవిడ ఒప్పుకోలేదు. అవును కదా, పిల్లల్ని చూసుకోవడానికి తన ఇంట్లోనే ఉండాలి. ఖర్చులకు డబ్బులు కావాలి. ఫ్రీగా ఏది తీసుకోదు. ఒక పని చేద్దాం చారి, ఆవిడకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇద్దాం. వర్క్ ఫ్రమ్ హోమా? ఆవిడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అటండి. అది కాదు చారి, ఇంట్లోనే ఉండి లేడీస్ చేసే పనులు ఉంటాయి కదా, లైక్ కుట్లు అల్లికలు లాంటివి. ఆ పనులు చేయమని చెప్దాం. అవి ఎవరు కొంటారు సార్? మనం కొందాం. వాటిని మనం ఏం చేసుకుంటాం సార్? నీ తలపై పెట్టి ఊరంతా తిరిగి అమ్ముకురమని చెప్తాను. నువ్వేం చేస్తావో నాకు తెలియచారి. ఆవిడ పిల్లలతోనే ఉండాలి, ఇంట్లోనే ఉండాలి. కానీ మంత్లీ తనకి ఇన్కమ్ రావాలి. దేనికి వాళ్ళు కష్టపడకూడదు, వాళ్ళకి ఏ లోటు రాకూడదు. ఇట్స్ మై ఆర్డర్. ఎస్ సార్. బట్ సార్, ఈ బట్లు ఇఫ్లు నాకు చెప్పకు. నా కాన్సెప్ట్ నీకు అర్థమైంది కదా? డూ ఇట్ వాట్ ఐ సే. ఓకే సార్. చీచే, ఈ బ్రతుకు బతికే కంటే ఏ పాడుపడిన బావిలను దూకి చావడం నయం. ఏ రైలు పట్టాల మీద తల పెట్టడం బెటర్. పిల్లల్ని మచ్చిక చేసుకుంటే జై దారికొస్తాడని ఆ చారిగాడు ప్లాన్ చెప్పడం, పిల్లల్ని కన్విన్స్ చేయమని నిత్యం మనకి చెప్పడం, పిల్లల కోసం మనం ఇలా రోడ్డున పడ్డాం. అంతా మన కర్మ కర్మ. అరే, జై ఇంట్లో ఉంటున్నాం, జై ఇంట్లో తింటున్నాం, జై ఇంట్లో నిద్రపోతున్నాం. వాడే మనకి ఇన్ని పనులు చెప్పలేదు. పైసా ఖర్చు పెట్టకుండా ఆ నిత్య మనతో ఫ్రీగా సేవలు చేయించుకుంటుందా? ఈ పాటలేవో మన స్వప్న కోసం పడున్నా ఈ పాటికి స్వప్నకి జైకి పెళ్ళై ఉండేది. మరే అల్లుడు సొమ్ము తింటూ అక్కడికి రాని చూడటానికి సర్వీస్ చేస్తున్నాం. ఈ పిల్లలు ఎప్పుడొస్తారో ఏమో. అదిగో వస్తున్నారు. పిల్లలు, హాయ్ పిల్లలు. హాయ్ పిల్లలు. హాయ్ చిట్టి తల్లి. హాయ్ చిట్టి తల్లి. హాయ్ బుజ్జి కన్నా. రండి 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 రండి. పిల్లల్ని ఎత్తుకెళ్ళి బూచోళ్ళు వచ్చారు. పారిపోదాం పదండి రోయ్. ఆగురా. ఆ చారిగాడు అనుకుంటే వాడికంటే వాగుడుగానే ఉన్నాడే వీడు. ఆగరా, మేము భూచాలం కాదు. మీ నాన్న పని చేసేది మా దగ్గర. ఏం కాదు, మా డాడీ జై అంకుల్ దగ్గర పనిచేస్తారు. ఆ జై అంకుల్కి అంకుల్నిరా నేను. పౌడర్ ప్రసాద్ని. నేను జై ఆంటీని, చంద్రికని. మా గురించి మీ నాన్న మీకెప్పుడు చెప్పలేదా? ఓ, ఆ ఇంట్లో ఏ పని పాట లేకుండా బేవర్స్గా ఉండేది మీరే అన్నమాట. ఏంటి, నీతో మీ నాన్న అలా చెప్పాడా? ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేసుకోవచ్చు కదా అంకుల్. డబ్బాలకు డబ్బాలు పౌడర్లు స్వాహా చేస్తున్నారట, కుంభాలకి కుంభాలు లాగించేస్తున్నారట.
బకాసురుడికి బ్రదర్ అంట, కుంభకర్ణుడికి కజిన్ అంట. చాలా చారిగా చూడవే చంద్రిక, ఏడికి వాడు ఎలా ట్రైనింగ్ ఇచ్చాడో నేను నిజంగానే చచ్చిపోతా. అబ్బా ఆగండి, మనం వచ్చింది వీడి కోసం కాదు, వాళ్ళ కోసం. బాబు అభి, పాప దివ్య, మీకు జయంకుల్ బాగా తెలుసు కదా? ఓ తెలుసండి. తెలీదు. ఏంటి చంద్రిక, పిల్లేమో తెలుసు అంటుంది, పిల్లాడేమో తెలియదు అంటున్నాడా? జయంకుల్ అంటే మీకు ఇష్టం కదా? చాలా ఇష్టం అండి. అస్సలు ఇష్టం లేదు. అదేమో ఇష్టం ఉంటుంది, ఈడేమో కాదంటున్నాడా? రేపు సండే కదా, స్కూల్కి సెలవు. జయంకుల్ వాళ్ళ ఇంటికి వస్తారా? వస్తాం. ఎందుకు రావాలి? ఏంట్రా అన్నా చెల్లెలిద్దరు తలా ఒక ఆన్సర్ చెప్తున్నారా? తనేం చెప్పినా నేను చెప్పిందే చేస్తుంది. ఓ, మీరింటికొస్తే జయంకుల్ మీకు బోలెడని చాక్లెట్లు గిఫ్ట్లు ఇస్తారా? హాయ్, నాకు కూడా ఇస్తారా? ఇస్తాంరా, నీకు వేడివేడిగా వాతలు, తడపాశాలు, పిడిగుద్దలు ఇస్తాం. మీరేమిచ్చినా నేను మా చెల్లి మీ ఇంటికి రాము. మీరొస్తే జయంకుల్ చాలా హ్యాపీ అవుతాడ్రా. ఎంచక్క మీరు అంకుల్తో ఆడుకోవచ్చు. చూడండి, మాకు ఇల్లుంది, ఆడుకోవడానికి ప్లేస్ ఉంది. ఒకరిచ్చే స్వీట్ల కోసం గిఫ్ట్ల కోసం మేము ఆశపడం. మాకేదన్నా కావాలనుకుంటే అది మేమే తెచ్చుకుంటాం. వీడేంటి అచ్చం జైలా మాట్లాడుతున్నాడా? అందుకే వీడంటే జైకి కోపం. పాపా దివ్య, అన్న రాకపోతే పాయ, నువ్వే రేపు మా ఇంటికి రామ్మా. మా అన్నయ్య రాకపోతే నేను రాను. మరి నీకు జయంకుల్ అంటే ఇష్టం అన్నావు కదా? మా అన్నయ్య అంటే ఇంకా ఇష్టం. జై అంకుల్ నీకోసం ఏమైనా చేస్తాడమ్మా. నా కోసం మా అన్నయ్య ప్రాణం ఇస్తాడు. అబ్బో. అర్థమైందిగా, ఇంక వెళ్ళండి. అది కాదురా, నేను ఏదైనా ఒకసారి చెప్తాను, రిపీట్ చేయడం రివర్స్ అవడం నాకు తెలీదు. వామ్మో, వీడు జై కంటే డేంజర్లా ఉన్నాడే. చెయ్యి నోట్లోంచి ఊడిపడ్డట్టున్నాడని మా అమ్మమ్మ వదిన ఊరికే అనలేదు. పద్దివ్య, వెళ్దాం. పౌడర్ తాత, పౌడర్ డబ్బా జాగ్రత్త. తాతేంట్రా తాత నిన్ను? బాబాయ్, మేడం మళ్ళీ వచ్చారేంటి? మళ్ళీ వచ్చారేమిటి మేడం? ఆ బ్యాగ్స్ ఏమిటి? సస్పెన్స్ చారి గారు, చెప్పండి మేడం. తినబోతూ రుచి ఎందుకండి? నాతో చెప్పకూడదా మేడం? ఎలాగో కాసేపట్లో చూస్తారుగా. మీ సార్ ఇంట్లో ఉన్నారా? ఉన్నారు మేడం. విషయం ఏంటో చెప్పండి. టెన్షన్ ఎందుకు చారి గారు? ఈ బ్యాగ్స్ లో బాంబులేమీ లేవు. చచ్చా, నా ఉద్దేశం అది కాదు మేడం. మ్యాటర్ ఏమిటో నాకు ముందే తెలిస్తే మీకు హెల్ప్ చేద్దామని. ఆ హెల్ప్ ఏదో మీ సార్ ముందే చేద్దరు గాని పదండి. సార్, నిత్య మేడం గారు వచ్చారండి. ఏంట్రా నన్ను చూడగానే తల తిప్పుకుంటున్నావు? అతి త్వరలో నా చూపుతో నిన్ను తిప్పుకుంటాను. జై, ఒక 5 minutes నాకు అపాయింట్మెంట్ ఇస్తావా? ఏం కావాలి? నాకేం వద్దు, నీకు కావలసినవే తెచ్చాను. సార్కు కావలసినవా? ఏంటబ్బా?
చిన్నపిల్లల బట్టలు బొమ్మలు ఎందుకు ఇవన్నీ? నువ్వు చిన్న పాపని ఇష్టపడుతున్నావని తెలిసింది. చిన్నపిల్లలకి కొత్త బట్టలన్నా ఆట బొమ్మలన్నా చాలా ఇష్టం. వీటిని ఆ పాపకిస్తే తను చాలా హ్యాపీ అవుతుంది. ఓ, ఇదా మేడం గారి ప్లాను? అంటే నిత్య మేడం నేను చెప్పిన ప్లాను వెంటనే అమలు చేస్తున్నారన్నమాట. ఇవన్నీ నువ్వు అంటే ఏమిటి మేడం? ఇవన్నీ కొనడానికి మా సార్ దగ్గర డబ్బులు లేవనుకుంటున్నారా? మా అక్క ప్రేమనే సంపాదించుకున్నవారు. ఒక చిన్న పిల్లకి బట్టలు బొమ్మలు కొనివ్వడానికి డబ్బులుండవు అని ఎలా అనుకుంటాను చారి గారు? మరి ఇవన్నీ ఎందుకు తెచ్చారు మేడం? మీ సార్ ఇష్టమే నా ఇష్టమని చెప్పడానికి చారి గారు. ఆయన ఒక పాపని ప్రేమిస్తున్నారు. నేను కూడా ఆ పాపని ప్రేమిస్తాను. ఆ పాప ఎవరో నాకు తెలియదు కాబట్టి నా తరపున తనకి బహుమతి ఇవ్వమంటున్నాను. సార్ని పెళ్లి చేసుకోవడానికి ఇవన్నీ చేస్తున్నారా మీరు? బట్టలు బొమ్మలు ఇస్తే ఎవరైనా పెళ్లి చేసుకుంటారా చారి గారు? నా మనసు ఇంకా మీకు అర్థం కావాలి. మీరంటే నాకిష్టం. ప్రేమ, గౌరవం, భక్తి అన్నీ ఉన్నాయి. అక్క కంటే ముందు మిమ్మల్ని కోరుకున్నాను, కానీ మీరు అక్కని కోరుకున్నారు. అప్పుడు కోపంతో కొంత తప్పు చేశాను, నిజమే. కానీ అక్క మరణం నన్ను మార్చింది. మన అనుకున్న వాళ్ళ కోసం మనస్ఫూర్తిగా బతికేలా చేసింది. మనం ఓడినా వారిని గెలిపించాలి అని చెప్పింది. అందుకే జై, ప్రతి క్షణం నువ్వు గెలవాలి అని కోరుకుంటున్నాను. ప్రతి నిమిషం నువ్వు సంతోషంగా ఉండాలని వేడుకుంటున్నాను. రేపు మనకి పెళ్లి కావచ్చు, కాకపోవచ్చు, కానీ నేను ఇలాగే ఉంటాను. నీ మనిషిగా ఉంటాను. ఉంటాను జై. ఇంకో చిన్న మాట. పిల్లల కోసం మీరు ఎక్కడెక్కడో తిరుగుతున్నారంట. మీరంత శ్రమ పడద్దు. రేపు సండే, పిల్లలకి సెలవు. ఇంటికి పిలిచి ఏ బట్టలు బొమ్మలు ఇచ్చి భోజనం పెట్టండి. ఆ పిల్లలు మిమ్మల్ని జీవితాంతం మర్చిపోరు. నిత్య మేడం చాలా మంచి మాట చెప్పారు కదా సార్. పిల్లల్ని ఇంటికి పిలిచి భోజనం పెట్టడం చాలా మంచి ఆలోచన అండి. పిల్లలు మీకు మరింత దగ్గరవుతారు. నిత్య మేడం మీకు రెండోసారి మంచి చేశారు సార్. నిన్న టెండర్ ఇప్పించారు. ఈరోజు పిల్లలకు మీరు దగ్గరయ్యే ఐడియా చెప్పారు. అలాంటి మనిషి మీ పక్కనుంటే జీవితాంతం మీకు మంచి జరుగుతుంది సార్. లేదు చారే, నా మంగను మించిన మంచి నాకు అక్కర్లేదు. కానీ మంగా మేడం గారు ఇప్పుడు మీ పక్కన లేరు కదా సార్. మంగ నా పక్కన లేచారే, నాలో ఉంది, నా అణువులో ఉంది. మంగ ఎప్పటికీ నన్ను వదిలిపోదు. మీ మనసుకు తోడుగా మంగా మేడం గారు, మనిషిగా మీకు తోడెవరు సార్? మానసికంగా మీకు మరొకరి సాయం అవసరం లేకపోవచ్చు సార్. భౌతికంగా మీకంటూ తోడుండాలి. స్టాప్ నాన్ సెన్స్. నాకింకేం చెప్పకు, నేను వినను. ఓకే సార్, మీరెవరు చెబితే వింటారో వాళ్లతోనే చెప్పించిపోతున్నానండి.